ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా జనహిత పాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలన్నారు మంత్రులు లక్ష్మణ్ సీతక్క. వరంగల్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రులు లక్ష్మణ్ సీతక్క ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 25, 26 తేదీలలో జనహిత పాదయాత్ర వర్ధన్నపేట నియోజకవర్గంలో జరగనుంది అని మంత్రులు తెలిపారు. చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా జిల్లాల అధ్యక్షుల నేతృత్వంలో పాదయాత్రని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేదలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా 200 యూనిట్కు కరెంటు మాఫీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు భరోసా కానీ, మా మహిళాశ్వరు రైతు బస్సు ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఇందిరా మహిళా శక్తి కానీ, రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించని విధంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇవ్వడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పిసిసి తరఫున, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఏఐసిసి అధ్యక్షుల తరఫున ఈ వరంగల్ జిల్లా సమన్వయం చేయడానికి, మేము మీ అందరినీ సమన్వయం చేయడానికి రేపు 25వ తారీఖు పాదయాత్ర ఏ విధంగా విజయవంతం చేసే విధంగా ప్రతి ఊరు నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు సమన్వయం చేసే విధంగా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు మా వైస్ ప్రెసిడెంట్ కానీ, మా ప్రధాన కార్యదర్శి కానీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, నేను కానీ మేము సమన్వయం చేయడానికి మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా, ఈ యొక్క ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా మనస్ఫూర్తిగా, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం తరఫున ఈ జిల్లా మంత్రిగా శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు వారు కూడా ఉన్నారు. మరి మేమందరం సమన్వయంతో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి, ప్రజలకు ఇచ్చిన ఫలాలు ప్రజల వద్దకు చేరే విధంగా ఈ పాదయాత్ర మనం ముందుకు పోతుంది. మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా ప్రభుత్వ పథకాలు ప్రతి చివరి ఇంటి వరకు చేరే విధంగా మరి నడవాలనే ఉద్దేశంతో ఈ జనహిత పాదయాత్ర ద్వారా మా ఏఐసిసి ఇన్ఛార్జి సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు చేపడుతున్నటువంటి పాదయాత్రలో వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు అందరూ పాల్గొని వారి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి జనహితాన్ని, జన అభివృద్ధిని, జన సంక్షేమాన్ని కోరుకొని చేస్తున్నటువంటి పాదయాత్రలో